दिनकरा शुभकरा दिनकरा शुभकरा देवा दीनाधार तिमिर संहार दिनकरा शुभकरा पतित पावन मंगलदाता पाप संताप लोकहित पतित पावन मंगलदाता पाप संताप लोकहित ब्रह्म विष्णु परमेश्वर रूप ब्रह्म विष्णु परमेश्वर रूप ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశానికి స్వాగతం. జనవరి 13వ తేదీ నుండి జనవరి 19వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. ఇక ద్వాదశ రాశుల వారిలో ఏ రాశి వారికి ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయో ఆ విశేషాలని, ఆ ప్రతికూల గ్రహాల అనుకూలత కోసం ఏ విధమైన విధి విధానాలని చేపట్టాలో ఆ అంశాలని, ఈ వారం అంతా ఆనందదాయకంగా గడవాలంటే ఏ దైవాన్ని ఆరాధించాలో ఆ విశేషాల్ని, వీటితో పాటు ఈ వారంలో వస్తున్నటువంటి ఉత్తరాయణ పుణ్యకాలం సందర్భంగా ఉత్తరాయణానికి ఉండే ప్రాముఖ్యం ఏమిటి, ప్రాశస్యం ఏమిటి, ఆ విశేషాల్ని తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన విళంబినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుద్ధపక్షం. ఇక ఈ వారంలో వచ్చే ముఖ్యమైన రోజుల్ని పరిశీలించి చూస్తే 13వ తేదీ భానుసప్తమి, 14వ తేదీ భోగి, మకర సంక్రమణం రాత్రి 7:50 15వ తేదీ సంక్రాంతి, 16వ తేదీ కనుము, 17వ తేదీ బొమ్మల నోము, అలాగే పుత్రద ఏకాదశి, సావిత్రి గౌరీ వ్రత ఆరంభం కూడా, 19వ తేదీ శని త్రయోదశి. ఈరోజు పుట్టినరోజు చేసుకుంటూ ఉండేవారికి, పెళ్లి రోజు జరుపుకుంటూ ఉండేవారికి శుభాకాంక్షలు. ఓం గణానాం త్వా గణపతి కుంభవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. ఓం మహాగణాధిపతయే నమః. ఈరోజు ఆదివారం. ఆతపీ మండలీ మృత్యు పింగళ సర్వతాపన రవిర్విశ్వో మహాతేజా రక్త సర్వభవోద్భవ. ఏ ప్రత్యక్ష భగవానుడే సూర్యుడు శారీరక మానసిక ఆరోగ్యాన్ని ఇస్తాడో ఆ సూర్యుడు ఈటీవీ శుభమస్తు ప్రేక్షకులైన మీ అందరికీ, ఈరోజు పెళ్లి రోజు చేసుకుంటూ ఉండేవారికి, జన్మదినాన్ని జరుపుకుంటూ ఉండేవారికి సంపూర్ణమైన శారీరక మానసిక ఆరోగ్యాలని ప్రసాదించాలని మనఃపూర్వకంగా ప్రార్థిద్దాం. మధుర ఫలమని భ్రమసిన మారుతిని నీవే గురువై దీవ్యాచినావు. నీదు శక్తినే గ్రహించి రాముడు రావణ సంహారమున వెంచినాడు. ఆదిత్య హృదయం అజేయం శక్తిప్రదం భవతి మిరాంతకం భయనాశం శుభకరం ఆదిత్య హృదయం. అందరూ శుభకార్యాలని చేసుకుందామనే ఉద్దేశంతో ఎదురు చూసేది ఉత్తరాయణం కోసం. ఆ ఉత్తరాయణం ప్రాశస్యం ఏమిటి, ఆ ఉత్తరాయణంలో పాటించవలసిన సంప్రదాయ విశేషాలేమిటి అనే వాటిని ఆచారం సంప్రదాయం అనే శీర్షికలో ఇప్పుడు తెలుసుకుందాం. సూర్యగమనం దక్షిణం నుండి ఉత్తరం వైపుకి మరలడాన్ని ఉత్తరాయణం అంటారు. భోగి వరకు సూర్యుడు ధనురాశిలోనే ఉంటాడు. దక్షిణాయనానికి ఇది చివరి రోజు. సంక్రాంతి నుండి క్రమంగా సూర్యుడు వెనక్కి అంటే ఉత్తరానికి ప్రయాణిస్తాడు.
దేవతలకి మకర సంక్రమణంతో రోజు ప్రారంభమవుతుంది. ఉత్తరాయణంలోని 6 మాసాల కాలం దేవతా ఆరాధనకి ఉత్తమం. మకర సంక్రాంతితో ప్రారంభమయ్యే ఉత్తరాయణ పుణ్యకాలం ఆధ్యాత్మిక సాధనకి, దాన స్నాన జప తర్పణాదులకి శ్రేష్టమైనది. రథసప్తమి నాటి నుండి సూర్యగమనంలో వేగం పెరుగుతుంది. వేసవికాలం ఆరంభమవుతుంది. దేవతల కాలగణన ప్రకారం ఉత్తరాయణం పగటి కాలం, దక్షిణాయనం రాత్రికాలం. శరీరంలో ఉత్తరానికి అగ్రస్థానం శిరస్సు. శిరస్సులో ఉండే మనసే శారీరక వ్యవస్థని నియంత్రిస్తుంది. ఆ మనోమందిరంలో పరమాత్మని ప్రతిష్ఠించుకుని దైవశక్తిని నిక్షిప్తం చేసుకోవాలి. ఉత్తరాయణ పుణ్యకాలాన్ని ఆధ్యాత్మిక చింతనతో సద్వినియోగం చేసుకోవాలి. ఇక ద్వాదశ రాశుల వారి ఫలితాల్ని క్రమంగా పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఇక ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగస్తులైన వారికి ఏవో కారణాల వల్ల తప్పక ఆదాయం చాలా బాగా వ్యయమయ్యేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఎంత ప్రణాళికాబద్ధంగా ఉందామన్నా తప్పనిసరిగా అనిపిస్తోంది. ఆలోచించుకోగలగాలి. వాణిజ్యానికి చెందినటువంటి వారు నేల విడిచి సాము చేస్తున్నామేమో అనే విషయాన్ని గుర్తుంచుకుని మాత్రమే వాణిజ్యాన్ని చేయగలగాలి. మహిళలు మంచి సంతోషంగా ఉండగలుగుతారు, కానీ శారీరకమైనటువంటి ఆరోగ్యాన్ని గమనించుకుని మాత్రమే చేయడం ఎంతైనా అవసరం. వ్యవసాయ రంగానికి చెందినటువంటి వారు ఆర్థికంగా బాగా లాభం లభిస్తోంది కదా అనే అభిప్రాయంతో ఎన్నెన్నో భూముల్ని కౌలుకు తీసుకోవడం సరికాదు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు యంత్ర పరికరాలన్నీ సక్రమంగా ఉండే కారణంగా శారీరకంగా విశేషమైనటువంటి శ్రమని పొందడం ఏమాత్రము సరైనటువంటిది కాదు. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం సంక్రాంతి సందర్భంగా పెద్దలని స్మరించుకుంటూ పెద్దలకి పెట్టుకోవడం ఎంతైనా మంచిది. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పనులు తేలికగా అవుతాయనే అభిప్రాయంతో ఉద్యోగస్తులు తమవైనటువంటి సొంత నిర్ణయాలను చేసే అవకాశం ఉంది. ఏ విధంగానూ అలాంటి సాహసాన్ని చెయ్యొద్దు. వాణిజ్య రంగానికి చెందినటువంటి వారు బాగా లాభం వస్తుందనేటటువంటి అభిప్రాయంతో నిషిద్ధమైనటువంటి వస్తువుల్ని కొందాం అమ్ముదామనే ఒక చిన్న ఊహకి వస్తారు. అది ఏమాత్రమూ సరికానటువంటి ఆలోచన. వ్యవసాయ రంగానికి చెందినటువంటి వారు అత్యాశకి పోయే అవకాశం ఉంది. అది ఏమాత్రమూ మంచిది కాదు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు తగు భద్రతని పాటించకుండా పనిని చేయబోతారు. అలాంటి సాహసాల్ని విడనాడి తీరాలి. ఈ వారంలో సంక్రాంతి వస్తుంది కాబట్టి సంక్రాంతి రోజున చక్కనైనటువంటి గుమ్మడి పండుని దానం చేయడం ఎంతైనా విశేష ఫలితాన్ని ఇస్తుంది. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఇంకా ఉద్యోగం రానటువంటి వారికి తప్పక ఉద్యోగం లభించి తీరుతుంది. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ఉద్యోగ స్థిరత్వం ఖచ్చితంగా కలిగి తీరుతుంది. వాణిజ్య రంగానికి చెందినటువంటి వారికి చక్కని లాభం వస్తూ ఉంటుంది. ఆ వచ్చినటువంటి లాభంతో కొత్తదైనటువంటి ఆ పరికరాలని కొనుక్కోగలుగుతారు. మహిళలు ఆనందంగా గడుపుతారు. దాంతోపాటు మిత్రురాండ్రతో కలిసి దేవాలయాలకి వెడుతూ అమోఘమైనటువంటి పూజలని విశేషంగా జరుపుతూ ఉంటారు. వ్యవసాయదారులు అత్యాశకి పోయి కొనాలి అని అనుకున్నటువంటి భూముల్ని కొనలేకపోతారు. అది చాలా మంచిది. కార్మిక రంగానికి చెందినటువంటి వారు శారీరకమైనటువంటి శ్రమని గుర్తించుకుని చేసేటటువంటి కారణంగా పనిని ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టి సంతోషంగా ఉండగలుగుతారు. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం సంక్రాంతి పర్వదినం సందర్భంగా వినోదాలకి వచ్చేటటువంటి వారికి యథాశక్తి కానుకల్ని సమర్పించడం ఉత్తమం. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే ఉద్యోగస్తులైనటువంటి వారికి ఏ విధమైన సానుకూలత కనిపించదు. విశేషమైనటువంటి పనిభారం ఉంటూ ఉంటుంది. మానసికంగా కొద్ది విసుగ్గా అనిపించవచ్చు. అసహనం కూడా కలగవచ్చు. వాణిజ్య రంగానికి చెందినటువంటి వారికి చాలా లాభాలు వస్తాయి, ఎక్కువ కొనుగోళ్లు ఉంటాయి అని ఆశించినప్పటికీ కూడా అంతగా లేనిటువంటి కారణంగా తాత్కాలికమైనటువంటి నిరుత్సాహం ఆవరించవచ్చు.
మహిళలకి మంచి ఆనందదాయకమైనటువంటి రోజులుగానే అనిపించినప్పటికీ కూడా నోటి దురుసుతనం వల్ల చిన్నదైనటువంటి మనస్పర్ధ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆలోచించుకొని మాట్లాడగలగాలి. వ్యవసాయ రంగానికి చెందినటువంటి వారికి న్యాయస్థానంలో కొత్తదైనటువంటి సమస్య ఏర్పడే అవకాశం ఉంది. ముందే జాగ్రత్త పడడం మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం సంక్రాంతి రోజున అభ్యంగ స్నానాన్ని చేసి తీరాలి. సూర్యోదయానికి పూర్వమే ఆరోగ్య పరిరక్షణం జరుగుతుంది దీనివల్ల. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగస్తులైనటువంటి వారికి ప్రయాణాలు విశేషంగా ఉంటాయి. దాదాపు పండగ రోజున కూడా ఇంటి దగ్గర ఉండగలమా అనేటటువంటి ఆలోచన కలగచ్చు. ఆలోచించుకుని ప్రవర్తించండి. వాణిజ్య రంగానికి చెందినటువంటి వారికి అత్యాశ కారణంగా నిషిద్ధ వస్తువుల్ని అమ్మాలనే ఊహ బలంగా కలుగుతుంది. అది ఏమాత్రం సరికాదని 1కి 2 మార్లు అనుకోవడం ఉచితం. మహిళలు విశేషంగా పూజల్ని చేయడం కోసం దేవాలయాలకు వెళ్ళే అవకాశం ఉంది. శారీరకమైనటువంటి అనారోగ్యాన్ని ఆలోచించుకుని గుర్తులో పెట్టుకుని మాత్రమే చేయడం మంచిది తప్ప లేని పక్షంలో అనారోగ్యానికి గురయ్యే అవకాశం బాగా కనిపిస్తోంది. వ్యవసాయదారులకి న్యాయస్థానం దాకా సమస్యని తెచ్చుకోకుండా రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవడం ఎంతైనా మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం వచ్చేటటువంటి సంక్రాంతి పర్వదినానికి మరునాడైనటువంటి కనుమ నాడు పశు పూజని చేయడం ఎంతైనా మంచిది, విశేష లాభాన్ని అందిస్తుంది. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగస్తులకి ఏ విధంగానూ అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండకపోవచ్చు. అంత మాత్రం చేత నిరుత్సాహాన్ని పడాల్సిన అవసరం లేదు. ఇది ఈ వారానికి మాత్రమే. వాణిజ్య రంగానికి చెందినటువంటి వారికి వస్తువుల కొనుగోళ్లు పెద్దగా ఉండకపోవచ్చు సరికదా కొంత చౌర్యానికి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి కొద్ది భద్రతని పాటించి తీరాలి. మహిళల ఆరోగ్యం బాగా ఉంటుంది కానీ ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకున్నటువంటి కారణంగా మానసికమైన అప్రశాంతత గోచరిస్తుంది. అశాంతితో ఉంటారు. ఆలోచించి మాట్లాడడం అవసరం. వ్యవసాయ రంగానికి చెందినటువంటి వారు పట్టుదలకి పోయి న్యాయస్థానపు దిశగానే వెళ్ళాలి అని అనుకుంటారు. అది ఏమాత్రమూ సరికాదు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు తాత్కాలికమైనటువంటి విశ్రాంతిని కోరుకుంటారు. విశ్రాంతి తీసుకున్నందువల్ల నష్టం ఏమాత్రమూ రాబోదు. ఈ వారంలో కనుమ పండుగ వస్తోంది కాబట్టి పక్షులకి ధాన్యాన్ని అలా వితరణాన్ని చేస్తూ ఇప్పటి నుండి పక్షులకి చిరుధాన్యాలని వేయాలనే ఆలోచనకి రావడం శ్రేయస్కరం. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఉద్యోగస్తులైనటువంటి వారికి తాత్కాలికమైనటువంటి కలహాలు తమలో తమకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత తక్కువగా మాట్లాడడం లేదా మౌనంగా ఉండడం ఎంతైనా అవసరం. వాణిజ్య రంగానికి చెందిన వారికి ప్రభుత్వంతో అనవసరమైన తగాదా వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకు తగాదాన్ని పెంచుకోకుండా నిదానంగా పరిష్కరించుకోగలగడం లేదా మౌనంగా ఉండి తామే వెనక్కి రావడం ఉత్తమం. మహిళలు ప్రశాంతతకి ప్రాధాన్యాన్ని ఇస్తూ ఈ వారంతా గడుపుతూ విశ్రాంతిని తీసుకోవడం ఎంతైనా అవసరం. వ్యవసాయ రంగానికి చెందినటువంటి వారికి కోపం, అసహనం, విసుగు, చిరాకు వంటి వచ్చే అవకాశం ఉంది కాబట్టి సమీప తీర్థయాత్రని చేయడం ఎంతైనా మంచిది. కార్మిక రంగానికి చెందినటువంటి వారు యంత్ర పరికరాలని అమ్మాలనేటటువంటి ఆలోచనకి రావడం ఏమాత్రమూ సరికాదు. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం సంక్రాంతి పండుగ వస్తున్నటువంటి కారణంగా సంక్రాంతిని గురించిన విశేషాలన్నింటినీ తెలుసుకోవడం, తమ పిల్లలకి బంధుమిత్రులకి తెలియచేయడం, సంప్రదాయాన్ని పాటించడం ఎంతైనా అవసరం. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా అధికారం నుండి వచ్చేటటువంటి కారణంగా దూర ప్రాంతానికి ఒక వారం రోజుల పాటు వెళ్ళాలి అని అనిపించవచ్చు. వెళ్ళడం చాలా మంచిది. ఉద్యోగం మాత్రమే కాదు, జీవితానికి శారీరకమైనటువంటి ఆరోగ్యం అతి ముఖ్యమైన యథార్థాన్ని గమనించాలి. వాణిజ్య రంగానికి చెందినటువంటి వారు న్యాయస్థానానికి వెళ్ళడం ఏమాత్రం సరికాదు. తేలికగా సమస్య పరిష్కరింపబడేటటువంటి విధంగా న్యాయబద్ధంగా వెళ్ళడం చాలా మంచిది, పరిష్కరింపబడుతుంది.
మహిళలు విశేషమైనటువంటి శారీరక మానసికమైనటువంటి అలసటకి లోను కాకుండా ఉండేలాగా తమ ఇంట్లోనే తాము ఉంటూ చక్కగా కుటుంబ సభ్యులతోనే కాలక్షేపాన్ని చేయడం ఈ వారంలో ఎంతైనా అవసరం. వ్యవసాయ రంగానికి చెందినటువంటి వారు తమకున్నటువంటి పరికరాలన్నింటినీ మరమ్మతుల్ని చేసుకోవలసినటువంటి కాలం ఇది. కొన్నిటికి మరమ్మతు లేనటువంటి కారణంగా సకాలంలో స్పందించలేకపోవచ్చు. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారంలో వస్తున్నటువంటి సంక్రాంతి పర్వదిన సందర్భంగా ధాన్యాన్ని ఒక చోట కుప్పగా పోసి ధాన్యానికి పూజ చేయడం లక్ష్మీ అష్టోత్తర శతనామాలతో మంచిది. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగస్తులైనటువంటి వారు ఇతరులు తమ మీద చేసేటటువంటి దుర్వ్యాఖ్యలని విని కూడా మౌనంగా ఉండి చిరునవ్వు నవ్వుతూ తేలికగా తీసుకోవడం అవసరం. మహిళలు ఉత్సాహంగా ఉంటారు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం, సలహాలని సూచనల్ని ఇవ్వకుండా ఉండడం ఎంతైనా మంచిది. వ్యవసాయ రంగానికి చెందినటువంటి వారికి మంచి దిగుబడిని సాధించేటటువంటి కారణంగా దిగుబడి సాధింపబడుతుందనేటటువంటి విశ్వాసం ఉన్న కారణంగా పురస్కారం లభించే అవకాశం ఉంది. ఆలోచించుకుని దానికి తగినట్లుగా ప్రయత్నించడం ఉత్తమం. కార్మిక రంగానికి చెందిన వారికి ఏ విధమైనటువంటి అశాంతి ఉండకుండా సుఖంగా ఉండగలుగుతారు. కుటుంబ సభ్యులతో ఎక్కువసేపు గడపడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంట్లో ఏర్పాటు చేసుకుని సంక్రాంతి సందర్భంగా లక్ష్మీ అష్టోత్తర శతనామాలతో పూజను చేయడం మంచిది. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగస్తులైనటువంటి వారు పదవీ లాభాన్ని పొందడమే కాకుండా తమకి సంబంధించిన మరొకరిని కూడా ఉద్యోగంలో చేర్చగలిగినంత స్థాయి కీర్తి ప్రతిష్టలని నోచుకుంటారు. వాణిజ్య రంగానికి చెందినటువంటి వారు కొత్తదైనటువంటి సంస్థని తమ కుటుంబ సభ్యుల్లో ఎవరి చేతనో ప్రారంభింప చేయడానికి కావలసిన అన్ని ఏర్పాట్లలో నిమగ్నమై కనిపిస్తారు. మహిళలు తమ ఇంట్లో చేసేటటువంటి వ్రతాలకి ఎందరెందరినో పిలవడం, అలాగే వారితో ఆనందకరంగా గడపడం చేయగలుగుతారు. ఉద్యోగంలో కూడా అంతటి కీర్తి ప్రతిష్టల్ని వాళ్ళు పొందగలుగుతారు ఈ వారంలో. ముఖ్యంగా ఈ రాశివారి ఈ వారం సంక్రాంతి పర్వదినం వస్తోంది కాబట్టి యథాశక్తి దాన ధర్మాలను చేయడం ఎంతైనా లాభకరం. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగస్తులైన వారు నిష్కర్షగా విస్పష్టంగా అవగాహనతో ఏ పనిని చేయగలరో ఏ పనిని చేయలేరో ఆ విశేషాన్ని పైనున్నటువంటి అధికారులకి నిదానమైనటువంటి శైలిలో చెప్పడం చాలా మంచిది. అలా కాక మొగమాటంతో ఒప్పుకున్నట్లయితే ఇబ్బందులకి గురయ్యే అవకాశం కనిపిస్తోంది. వాణిజ్య రంగానికి చెందినటువంటి వారు నేరుగా శాఖకి సంబంధించిన పై అధికారులతో మాట్లాడడమే సరైనది తప్ప క్రింది ఉద్యోగులతో వేరువేరు ఆలోచనలతో సమస్యల్ని పరిష్కరించుకుందాం అనుకోవడం మంచిది కాదు. మహిళలకి ఈ వారంలో పురస్కారం లభించేటటువంటి అవకాశం ఉంది కాబట్టి తమ పై అధికారుల దృష్టిలో మరింతగా తాము సాధించినటువంటి విజయాలని కనిపింపచేసేలా కొద్ది ప్రయత్నించడం ఉత్తమం. ఈ వారంలో సంక్రమణం వస్తోంది కాబట్టి సంక్రాంతి పర్వదినం సందర్భంగా సంక్రాంతి నాడు తిలలని దానం చేయడం అంటే నువ్వులని దానం చేయడం శ్రేయస్కరం. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగులు దాన ధర్మాలు చేయాలి అనేటటువంటి ఆలోచనకి వస్తారు. తప్పక యథాశక్తి అలా చేస్తారు. వాణిజ్య రంగానికి చెందినటువంటి వారు తమ వాణిజ్యంలో ఉండేటటువంటి వస్తువులని అనుకూలులైన వారికి అర్హులైనటువంటి వారికి తప్పక దానం చేసే అవకాశం కనిపిస్తోంది. మహిళలు 10 మందిని పిలుచుకుని వారికి భోజనాలను పెడుతూ వారిని సన్మానిస్తూ విశేషమైనటువంటి ఆనందాన్ని పొందుతారు ఈ వారంలో. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం 16వ తేదీ కనుమ అవుతోంది కాబట్టి కనుమ నాడు పశు పూజని చేసి ఆ పశువులకి చక్కని ఆహారాన్ని పెట్టడం ఉత్తమం. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం
అంశానికి స్వాగతం. ఒక గృహంలో నివసించేటువంటి వారు ప్రతి వాళ్ళు వారి వారి పిల్లల అభివృద్ధి ప్రభావరీత్యా విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఈ పిల్లల భవిష్యత్తు రాచబాట కావడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నప్పటికీ వారి చదువుల్లో ఆటంకాలు ఏర్పడటం, వారి ప్రయత్నాలు సఫలీకృతం కాకపోవటం లాంటి లక్షణాలు ఎక్కువగా జరుగుతూనే ఉంటాయి. దీనికి ఏం చేస్తే సరైనటువంటి మార్గంలో పిల్లల భవిష్యత్తు ఏర్పడి వారు ఉన్నతమైనటువంటి విద్యను, ఉన్నతమైనటువంటి సంస్కారవంతమైన ప్రభావంతో జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుందో అనేటువంటి విషయాన్ని గురించి ఒక్కసారి గనక పరిశీలన చేసినట్లయితే, ఎవరైతే విద్యలో తరచూ ఆటంకాలు ఏర్పడుతున్నా, విదేశాలకు వెళ్ళటానికి ప్రయత్నాలు చేస్తే అవి సఫలీకృతం కాకపోతూ ఉన్నా, తప్పనిసరిగా పౌర్ణమి నాడు వెళ్ళి రావి చెట్టు దగ్గరికి పాలు, తేనె, నీళ్లు కలిపినటువంటి మిశ్రమాన్ని చెట్టు చుట్టూతా కూడా పోసి చెట్టుకు పసుపు, కుంకుమ, పువ్వులతో అలంకరించి ధూప దీప నైవేద్యాన్ని సమర్పించి చెట్టు చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి ఉత్తర దిశగా ఉన్నటువంటి ఆకును తీసుకుని వచ్చి ఇంటిలో మీ ఇష్టదైవం వద్ద దీపారాధన చేసి ఆ ఆకును మరలా శుద్ధి చేసి అష్టగంధం పూసి ఆకుపైన విద్యాజ్ఞాన వృద్ధి అని చెప్పేసి అనుకుంటూ సరస్వతీ నామాన్ని 10 సార్లు జపించి పెసరపప్పుతో చేసినటువంటి పదార్థాన్ని నివేదనగా సమర్పించి ఆ ఆకును కనుక తాయెత్తులో ఉంచి చదువుకునేటువంటి విద్యార్థికి కనుక ధారణ చేసినట్లయితే రావి ఆకులో ఉన్నటువంటి మహిమాన్వితమైనటువంటి తత్వచింతన, దక్షిణామూర్తి తత్వ వికాస ప్రభావంతో చక్కటి ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించడమే కాకుండా ఉత్తమోత్తమమైనటువంటి ప్రభావంతో ఆలోచన సరళితో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యేందుకు ఆ విద్యార్థి కృషి చేయటం జరుగుతుంది సుమా అంటోంది శాస్త్రం. ఇక చాలామందికి జాతక చక్రరీత్యా రవి బలహీనంగా ఉన్న, గురుచంద్రులు బలహీనపడ్డ ఏ పని మీద వెళ్ళినా కూడా ఆ పని పూర్తి కాదు. ఇలా గనక ఉన్నటువంటి వాళ్ళు మరి ఏం చేయాలి? తప్పనిసరిగా వీళ్ళు ఈ హస్తము గుర్తు అనేటువంటిది చాలా గొప్పదండి. హస్తము అనేటువంటి ఆకృతిలో ఉంగరాన్ని తయారు చేయించుకొని గనక ఉంగరపు వేలుకి గనక ధారణ చేసినట్లయితే ఈ బలహీనపడ్డటువంటి గ్రహాల యొక్క ప్రభావం నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుందంటోంది శాస్త్రం. అప్పుడు అన్ని రంగాల్లో విజయాన్ని సాధించుకోవచ్చు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం, శుభమస్తు కార్యక్రమంలో 12 రాశులు పరిహారాలు అన్న అంశానికి స్వాగతం. మేషాది 12 రాశులకు సంబంధించి పౌష్య మాసంలో వచ్చేటటువంటి ప్రత్యేకమైనటువంటి వారం ఇది. ఈ వారంలో అద్భుతమైనటువంటి సంక్రాంతి పండుగ రాబోతోంది. ఈ వారంలో సూర్యనారాయణమూర్తి ధనురాశి సంచారాన్ని వదలి మకర రాశి సంచారం ప్రారంభం చేయబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఈ వారమంతా కూడా మేషాది 12 రాశుల వారు ఏ విధమైన పరిహారాలు పాటిస్తే క్షేమంగా ఉంటుందో పరిశీలన చేస్తే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి సంబంధించి ఈ వారమంతా కూడా చతుర్థంలో రాహువు కారణంగా దూర ప్రయాణాలు సంభవించబోతున్నాయి. ఈ ప్రయాణాలలో వచ్చే క్లేశం దూరం చేసుకునే నిమిత్తమై ఈ రాశివారు ఎరుపు రంగులో ఉండే వస్త్రాలను విరివిగా దానంగా ఇవ్వాలి.
ఈ రాశికి సంబంధించి ఈ వారమంతా కూడా సప్తమంలో ఉన్న గురువు కారణంగా ఇంట్లో చక్కటి ఆనందకరమైనటువంటి పరిస్థితులు పాదుకొల్పబోతున్నాయి. ఆ ప్రకారంగానే ఈ రాశి వారికి 3వ ఇంట ఉన్న రాహు కారణంగా విద్యార్థులు అయిన పక్షంలో విజయావకాశాలు మరింత చక్కగా వన్నెకు రాబోతున్నాయి. ఈ శుభ పరిణామాలను సానుకూలపరుచుకునే నిమిత్తమై వృషభ రాశి వారు ఈ వారంలో వారికి నచ్చిన రోజున పెరుగును దానంగా ఇవ్వాలి. ఈ రాశి వారికి సప్తమంలో ఉన్న శని దృష్టి కారణంగా ఇంట్లో పరిస్థితులు కొంచెం వ్యతిరేకంగా మారబోతున్నాయి. ఆ ప్రకారంగానే మానసికపరమైన ఆందోళన కొంత చీకాకు పెట్టే అవకాశం ఉంది. వీటిని సానుకూలపరుచుకునే నిమిత్తమై ఈ రాశి వారు వారమంతా కూడా శివారాధన చెయ్యాలి. ఓం నమః శివాయ, శివాయ గురవే లేక ఇంకేవైనా శివ సంబంధ స్తోత్రాలు పారాయణం చేస్తే మేలు కలుగుతుంది. ఈ రాశి వారికి సంబంధించి రాశిలోనే రాహు ఉన్న కారణం చేత అనవసరంగా తిరగడం, శారీరకపరమైనటువంటి స్థిరత్వం లేకపోవడం, ప్రత్యేకించి 6వ ఇంట ఉన్న శని కారణంగా మంచి ఆరోగ్య పరిస్థితులు అనుకూలించడంతో వృధా భ్రమణాలు అనేకం కనిపిస్తాయి. ఈ రాశివారు ఈ వారంలో ప్రతిరోజు కూడా కుప్పెడు బియ్యం పక్షులకు ఆహారంగా వేయాలి. ఒక పిడికిలి నిండా బియ్యం తీసుకుని పక్షులకు ఆహారంగా వేసిన పక్షంలో కర్కాటక రాశి వారికి మేలు కలుగుతుంది. ఈ రాశి వారికి సంబంధించి రాశ్యాధిపతి అయినటువంటి సూర్యనారాయణమూర్తి ఈ వారంలోనే మకర రాశిలోనికి సంక్రమణం చేయబోతున్నాడు. ఈ రాశి దేవతలకు సంబంధించినటువంటి కాలానికి ఉదయం కాలం కాబోతుంది. ఈ రాశి వారు గోధుమలను దానం చేస్తే ఈ వారమంతా మంచి ప్రయోజనం చేకూరుతుంది. కన్యా రాశి వారికి సంబంధించి ఈ వారమంతా కూడా 6వ ఇంట ఉన్న కుజుడి కారణంగా అలాగే చతుర్థంలో ఉన్న శని కారణంగా వ్యతిరేక ఫలాలు ఎదురు కాబోతున్నాయి. ప్రత్యేకించి ఈ రాశి వారికి అర్ధాష్టమ శని కారణంగా ధన నష్టం కూడా ఎదురు కావచ్చు. ఈ అంశాలను సానుకూలపరుచుకొని ధన లాభం చేకూర్చుకునే విధంగా ఈ రాశి వారు పెసలు లేక పెసర పప్పును దానంగా ఇవ్వాలి. తులారాశికి సంబంధించి రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ వారంలో వృశ్చిక ధనురాశులలో సంచారం చేయబోతున్నాడు. ఈ రాశి వారు ప్రత్యేకమైన విజయావకాశాలు పొందే నిమిత్తమై తెల్లని వస్త్రాలు ధరించడం, అలాగే తెల్లని వర్ణంలో ఉండేటటువంటి దుప్పట్లను, రగ్గులను వితరణ చేయాలి. ఈ రాశికి సంబంధించి రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు కుంభరాశిలో సంచారం చేస్తూ 4వ ఇంట ఉండి వ్యతిరేక ఫలాలు ఇవ్వబోతున్నాడు. ప్రయాణాలలో వ్యతిరేక ఫలాలు వీరికి ఎదురు కాబోతున్నాయి. ఆకస్మికంగా వచ్చేటటువంటి ఘటనలతో వీరు ఉక్కిరిబిక్కిరి అవకాశాలు ఉన్నాయి. వీటిని సానుకూలపరుచుకునే నిమిత్తమై లగ్నంలోనే అంటే వృశ్చిక రాశిలోనే ఉన్న గురువు యొక్క మంచి ఫలితాలు పొందే నిమిత్తమై పసుపు రంగులో ఉండేటటువంటి ఉన్ని దుస్తులను దానంగా ఇవ్వాలి. లేదా పచ్చని పండ్లను దానంగా ఇస్తే కూడా లాభం కలుగుతుంది. ఈ రాశికి సంబంధించి రాశిలోనే శనైశ్వరుడు ఉండి అలాగే రాశ్యాధిపతి అయినటువంటి గురువు 12వ ఇంట ఉన్న కారణం చేత ఆకస్మికంగా వ్యతిరేక ఫలాలు, వ్యతిరేక ప్రయాణాలు, వ్యతిరేక సంఘటనలు ఈ రాశి వారికి ఎదురు కాబోతున్నాయి. ఇలా హఠాత్తుగా వచ్చేటటువంటి ఇబ్బందులను తొలగించుకునే నిమిత్తమై ఈ రాశి వారు వృద్ధులను సేవించాలి. వృద్ధులకు చేతి కర్రలు ఆసరాగా కొని అందించడం, వృద్ధులకు కప్పుకునే నిమిత్తమై రగ్గులను అందజేయడం లాభం కలిగిస్తుంది. ఈ రాశికి సంబంధించి రాశ్యాధిపతి అయినటువంటి శనైశ్వరుడు 12వ ఇంట ఉండి లాభాన్ని చేకూర్చబోతున్నాడు. ఈ లాభాలను విజయవంతంగా మార్చుకునే నిమిత్తమై మకర రాశి వారు ఈ వారమంతా కూడా ప్రతిరోజు కూడా పెరుగును దానంగా ఇచ్చిన పక్షంలో ఈ రాశి వారికి మంచి లాభం చేకూరబోతోంది. కుంభరాశికి సంబంధించి రాశ్యాధిపతి అయినటువంటి శనైశ్వరుడు ఏకాదశంలో ఉండి ధనలాభాన్ని సూచిస్తున్నాడు. ఆ ప్రకారంగానే 6వ ఇంట ఉన్న రాహు కారణంగా కూడా శత్రువులపైన విజయం లభించబోతుంది. ఈ ఫలితాలను సానుకూలపరుచుకునే నిమిత్తమై ఈ రాశివారు వారమంతా కూడా బెల్లం నువ్వులు కలిపిన ఉండలను
ప్రతిరోజు కూడా అందరికీ వితరణ చేయాలి, పంచిపెట్టాలి. ఈ రాశికి సంబంధించి రాశ్యాధిపతి అయినటువంటి గురువు 9వ ఇంట ఉండి రాశిని చూడడం చేత ఈ మీనరాశి వారికి అన్నిటా విజయమే ఈ వారమంతా కూడా ఎదురు కాబోతుంది. ప్రత్యేకించి విద్యార్థులకు, వ్యాపారస్తులకు అధిక లాభాలు కనిపించబోతున్నాయి. వీటిని సానుకూలపరుచుకునే నిమిత్తమై ఈ రాశివారు ఈ వారమంతా కూడా వారికి నచ్చిన రోజు లేక ప్రతిరోజు కూడా ధార్మిక గ్రంథాలను వితరణ చెయ్యాలి, లేదా విష్ణు సహస్రనామ స్తోత్ర గ్రంథాన్ని వితరణ చేసిన పక్షంలో లాభం కలుగుతుంది. ఇవి సంక్షిప్తంగా మేషాది ద్వాదశ రాశుల వారు సంక్రమణం ఎదురు కాబోతున్నటువంటి ఈ వారంలో పాటించవలసిన కనీస నియమాలు, పరిష్కార మార్గాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. రేపు శుద్ధ అష్టమి తిథి ఉంది. రేవతి, అశ్విని నక్షత్రాలు ఉన్నాయి. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే ప్రధానంగా భోగి పర్వదినం సందర్భంగా భోగి మంటలు వేస్తూ ఓం జాతవేదాయ నమః అనే మంత్రాన్ని స్మరించుకోవటం ద్వారా అగ్నిదేవుడి అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను పొందటానికి, ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే కొత్త బియ్యం పెసరపప్పుతో పులగం తయారు చేసి కులదైవానికి నివేదించి కుటుంబ సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించడం ద్వారా కులదైవ అనుగ్రహం సులభంగా పొందటానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. చిన్నపిల్లలకి సాయంకాలం పూట రేగి పళ్ళు పోయటం ద్వారా దృష్టిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, చిన్నపిల్లలకు వచ్చే అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. నమో సూర్యదేవ అమేయ ప్రభావ, నమో సూర్యదేవ అమేయ ప్రభావ, దయా దివ్య పాశ అనంత ప్రకాశ, నమో సూర్యదేవ అమేయ ప్రభావ. సైంధవుడు దుష్టమైనటువంటి నడవడ కలిగినటువంటి వాడు. ఒకానొకప్పుడు ధృతరాష్ట్రుడు తన కుమార్తె అయినటువంటి దుస్సలని సైంధవుడికిచ్చి వివాహం చేశాడు. కాబట్టి ఒక విధంగా పాండవులకు కూడా బావగారయ్యాడు. బావమరిది ఎందుకు లక్షణం ఉంటుంది, బావమరిది బ్రతకగోరుతాడు అని. ఎందుకు అంటే చెల్లి యొక్క పసుపు కుంకుమలు ఆయన మీద ఆధారపడ్డాయి. అందుకే ఏ బావమరిదైనా బావగారు బ్రతికుండాలని కోరుకుంటాడు. కాబట్టి అందులో ఇంకా ఏ విధమైన దోషమైన భావన ఉండదు అని నమ్ముతాం. పాండవులకు కూడా సైంధవుడు బావగారు, అందుకని బావగారు బ్రతికుండాలనే కోరుకుంటారు ధర్మాత్ములు కనుక. పాండవులు అరణ్యవాసం చేస్తున్నటువంటి రోజులలో సైంధవుడు తన మిత్రుడైనటువంటి కోటికాస్యుడు అనబడేటటువంటి స్నేహితుడితో కలిసి సాల్వకన్యని చేపట్టడం కోసమని స్వయంవరానికి బయలుదేరి వెడుతున్నాడు. వెడుతూ అరణ్య మార్గంలో వెడుతున్నప్పుడు పాండవులు 5గురు ఏవో ఆ ఆహారం పచనం చేయడానికి కావలసినటువంటివి, దర్భలు, యజ్ఞం చేయడానికి కావలసిన సంబారాలు సేకరించడం కోసం అరణ్యంలోకి వెళ్ళారు. వాళ్ళు అరణ్యంలోకి వెళ్ళారు అన్న విషయాన్ని గమనించాడు సైంధవుడు. తన మిత్రుడు కోటికాస్యుడితో వెళ్ళిపోతున్నాడు. ఒక్కతే ఉంది ద్రౌపదీదేవి. పర్ణశాల బయటికి వచ్చి నిలబడి ఉన్నది. ఆమెకి రక్షణగా పురోహితుడు ధౌమ్యుడున్నాడు, పరిచారిక ధాత్రీయిక అని ఆమె ఉంది. అంతే, ఇద్దరే ఉన్నారు. సైంధవుడు తన మిత్రుడితో కబురు చేశాడు ద్రౌపదీదేవికి. కోటికాస్యుడు వచ్చి ఆ వచ్చి నిలబడినటువంటి వాడు సైంధవుడు రథంలో ఉన్నాడు, అంతటివాడు ఇంతటివాడు అని పొగిడాడు. ఆవిడ బంధుత్వాన్ని స్మరించింది. నాకు వరసకి అన్నగారు అవుతాడు, ఎందుకంటే దుస్సల యొక్క భర్త కనుక, పాండవులకు బావగారు కనుక నాకు అన్నగారు. అన్నగారు వచ్చినప్పుడు చెల్లెలు ఆతిథ్యం ఇవ్వాలి. అంతటి వాడు వచ్చాడు, పైగా పాండవులకు బావగారు కనుక తాను ఆతిథ్యం ఇచ్చి పంపి తీరాలి అని పర్ణశాలలోకి రమ్మని ఆహ్వానం పంపింది. వచ్చినటువంటి సైంధవుడికి ఆవిడ ఏదో అతిథి మర్యాద సలపబోయింది. కానీ దుష్టమైన ఆలోచనతో ఉన్నటువంటి సైంధవుడు తనకి ద్రౌపదీదేవి పట్ల ఉన్నటువంటి కామాతురతని వెల్లడి చేశాడు. కామాతురాణం నభయం నలజ్జ, ఆమె వరసకి చెల్లెలవుతుంది. చెల్లెలైన దాని పట్ల కామాతురత వెల్లడి చేశాడు. ఆమె నీవు ఇలా ప్రవర్తించకూడదు అని సద్బుద్ధి గరపబోయింది. కానీ ఆ మాటలు వినడానికి సిద్ధంగా లేనటువంటి సైంధవుడు బలవంతంగా ద్రౌపదీదేవిని తీసుకుని రథంలో పెట్టి పట్టుకెళ్ళిపోతున్నాడు.
రాజ్యభ్రష్టులై అరణ్యంలో తిరిగే భర్తలు నీకేం సుఖాన్ని ఇస్తారు? నేను దేశాధినాయకుణ్ణి, రాజ్య పరిపాలన చేస్తున్నవాణ్ణి, నన్ను చేపట్టమని రథంలో పెట్టి తీసుకెడుతున్నాడు. పాపం ధౌమ్యుడు వెంటపడ్డాడు, ధాత్రికి వెంటపడింది, నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది, వినలేదు, తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఆ రథంలో పెట్టి తీసుకుని వెళ్ళిపోతుండగా వెంటపడినా కూడా వినకుండా వేగంగా వెళ్ళిపోతుండగా వాళ్ళు చేసేది లేక వెనక్కి వచ్చేశారు. పాండవులు తిరిగి వచ్చారు. ఇలా సైంధవుడు వచ్చి ద్రౌపదీదేవిని అపహరించాడన్న వార్త చెప్పారు. పాండవులు వెంటపడ్డారు. ఆయన భయపడిపోయి ద్రౌపదీదేవిని కిందకి దింపి పారిపోతున్నాడు. పారిపోతున్నప్పుడు భీముడు అర్జునుడు వెంట తరిమారు. అప్పటి వరకు కలిసి వస్తే బాగుందనుకోవడం, వాతావరణం వెనక్కి తిరిగిందంటే పారిపోవడం, సిద్ధాంతం లేని వాళ్ళ జీవితం. కాబట్టి ఆయన ఏం చేశాడంటే ద్రౌపదీదేవిని కిందకి దింపేసి అక్కడ ఉన్న పొదలలోకి దూరిపోయాడు. వెనక తరువుకొస్తున్నటువంటి భీమార్జునులు ఒడిసి పట్టుకుని కింద పడేసి ఆయన శరీరాన్ని మల్లయుద్ధంలో విశేషంగా నొచ్చేటట్టుగా చేసి ధర్మరాజు గారు చంపద్దన్నాడు. ఎందుకని? చెల్లెలి భర్త బావగారు, చంపవద్దు, చెల్లెలికి వైధవ్యం వస్తుంది, ఒక్కనాటికి మనం ఆ పని చేయకూడదు, చంపకూడదన్నాడు. వెనక అన్నగారి శాసనం ఉంది. కోపాన్ని అణుచుకుని చెక్కులుగా తలంతా గురిగేశాడు. అంటే అంతకన్నా అవమానం ఇంకొకటి లేదు. యాగపశువుని కట్టినట్టు రథంలో కట్టి తీసుకొచ్చి ధర్మరాజు గారి యొక్క కాళ్ళ మీద పడేశాడు. ద్రౌపదీదేవి పకపక నవ్వింది. ఓరి పిచ్చివాడా, నేను ఇంతకుముందు నా భర్తల యొక్క వైభవం చెప్తే అర్థం కాల, ఇంత జరిగాక ఇప్పుడు తెలిసి వచ్చింది. ధర్మరాజు కాళ్ళ మీద పడేస్తే ధర్మరాజు మహా తెలివైన వాడు. 1000 గుద్దులు గుద్దితే కలిగే బాధ కన్నా ఒక్క మాట చేత పాఠం చెప్తాడు. ఆయన అన్నాడు, భీమసేన, వీడికి శిక్ష వేయడం ఎందుకురా? వీడు ఇంద్రియములకు లొంగిపోయినవాడు, సరి అయినటువంటి బుద్ధి లేనటువంటి వాడు, ధృతి లేనివాడు, అల్పుడు, వీడికి శిక్ష ఏమిటి? కట్లు విప్పి వదిలేయండి అన్నాడు. విశ్వాలయ నిలయ వినత లోక పాలక ఉషకాంత నీరాకత పులకించును దేవా ప్రభాకర నీ తేజం అవనితాయ జీవము నశయించే జీవాళిని సృజించే పరస్పర నమో సూర్య దేవా అమేయ ప్రభావ నమో సూర్య దేవా అమేయ ప్రభావ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.